హలో అండి, వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలు చేసి చూపించబోతున్నానండి. చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే పైన తొందరగా కలర్ వచ్చేస్తుందండి, లోపల వరకు వేగవు. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే పల్లీలన్నీ కూడా చక్కగా ఈక్వల్గా కుక్ అవుతాయి. ఇలా ఫ్రై అయిపోయిన పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు బాదాంని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి మనం ముందే ఫ్రై చేసుకుని పెట్టుకున్న పల్లీల్ని ఇలా శుభ్రంగా పొట్టు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకుని పెట్టుకున్న బాదం, ఒక అరకప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి. ఒక పావు కప్పు పుట్నాలు వేసుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టుకోండి. మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. నువ్వులు నేను వేయట్లేదు. నువ్వులు తినేవాళ్ళు నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు తురుముకొని పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి. క్వాంటిటీ ప్రకారం అయితే అరకప్పు వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, మన స్టఫింగ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. బటర్ ప్లేస్లో మీరు గోరువెచ్చని ఆయిల్ వేసుకుని కూడా పిండి కలుపుకోవచ్చండి. ఈ బటర్ మొత్తం కంప్లీట్గా ఈ పిండిలో కలిసిపోవాలి. అప్పుడే మనకి కజ్జికాయలు అనేది బాగా పొంగుతూ వస్తాయి. మనం పిండి పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొంచెం పోసుకుంటూ చూసుకుని కలుపుకోండి. మనకి ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మన కజ్జికాయలు అంత పొంగుతూ టేస్ట్ అంత బాగుంటాయి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీ ఆప్షన్ అండి, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు. చూసారు కదా, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించిన విధంగా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ పిండికి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకుని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ అయిపోయిందండి. మన కజ్జికాయల పిండి కూడా రెడీగా ఉంది. ఒకసారి మూత తీసుకొని చూద్దాము. ఈ పిండిని కొంచెం తీసుకుని బాల్స్ లాగా చుట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన బాల్స్ని కూడా చేసేసుకోండి. చపాతీలు చేసుకోవడం కోసం ఒక చపాతీ పీటను తీసుకోండి. కొంచెం అంతా పిండిని అప్లై చేసుకుని మనం చేసుకుని పెట్టుకున్న ఈ చిన్న ఉండల్ని చపాతీల కింద ఒత్తుకోండి. వీటికి ఎలాంటి షేప్ అవసరం లేదండి. మనం కజ్జికాయలు ప్రెస్సింగ్లో వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా షేప్ అనేది వస్తుంది కాబట్టి దీనికి షేప్ అనేది ఏం అవసరం లేదు. కజ్జికాయలు మేకర్ కూడా ఇలా కొద్దిగా పిండి అప్లై చేయండి, అతుక్కోకుండా ఉంటుంది. మనం చేసుకుని పెట్టుకున్న చపాతీని ఈ కజ్జికాయల మేకర్లో పెట్టేసుకుని స్టఫింగ్ కూడా పెట్టేసుకోండి. 1 స్పూను లేదా 1.5 స్పూన్ వరకు వేసుకోండి. చూసుకుని పెట్టుకోండి. మనం ముందే కలుపుకొని పెట్టుకున్నాం కదా ఒక పిండి బ్యాటర్ని, ఆ పిండి బ్యాటర్ ఇలా చుట్టూ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మీకు ఈ లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. అలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది. మీకు మిగిలిన ఎక్సెస్ పిండి అన్నది కూడా ఇలా చాకుతో తీసేసుకోండి. లేదు అనుకుంటే చేత్తో కూడా తీసేసుకోవచ్చు అండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా మిగిలిన పిండిని తీసేసుకోండి. కజ్జికాయ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇలా ఎడ్జెస్కి ఉన్న పిండిని కూడా ఇలా నైఫ్తో చక్కగా కట్ చేసుకోండి. చూసారు కదా, కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే మిగిలిన కజ్జికాయలను కూడా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి.
చూసారు కదా, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కజ్జికాయలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడిగా ఉన్న ఆయిల్లోనే వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీకు ఆయిల్ మరీ వేడిగా అనిపిస్తే ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా 1 బై 1 వేసుకుని అటు నుంచి ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిందండి. ఈ కలర్ ఉంటే సరిపోతుంది. కజ్జికాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మిగిలిన కజ్జికాయలను కూడా 1 బై 1 వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర పద్ధతిలో ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.